అడిసిపల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా ప్రస్తుతానికి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగబోతుంది సార్. ఉమ్. చాలా ఉత్కంఠ ఉంది. ఇరు వర్గాలు మోహరించి ఉన్నాయి. చాలా ఉత్కంఠ ఉంది. ఈ 24 గంటలు కూడా దేనికంటే పోల్ మేనేజ్మెంట్ ముచ్చటగా పిలుచుకునేటువంటిది ఇప్పుడే జరిగేది. అసలు ఏం జరగచ్చు? ఈ 24 గంటల్లో ఏమన్నా అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఉంటుందా? మీ ఊహ ఏంటి? ముందుగా అందరికీ ఐకాన్ పాలిటిక్స్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చెప్పాల్సిందంటే ఈ దేశ పౌరులు ఆలోచించాల్సింది, ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశం ఈ ప్రజాస్వామ్యం పటిష్టంగా నిలవాలంటే ప్రజాస్వామ్యానికి పునాదైన ఈ ఓటు హక్కుని మన ప్రాథమిక హక్కు, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఆస్తి హక్కు, అలాగే ఓటు హక్కు కూడా. ఈ ఓటు హక్కు ద్వారా మాత్రమే మిగతా హక్కుల్ని కాపాడుకోగలం మనం. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అలాగే ఎన్నికల కమిషన్ కూడా చాలా మార్పులు వస్తా ఉన్నాయి, సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఇంకా చాలదు. ఈ దేశంలో చాలా మంది బద్దకిచ్చి చదువుకున్న వాళ్ళు, సంపన్నులు కూడా చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావట్లా. ఇది అర్జెంటుగా మానుకోవాలి. ఈ ఈ ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. మన రాజ్యాంగం రూపొందించినప్పుడు కానీ, చట్టాలు రూపొందించినప్పుడు కానీ అందులో చాలా మంచి వాళ్ళు వస్తారు, విచక్షణ కలిగిన వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారని చెప్పేసి చాలా మంది ఆ రోజు అనుకున్నారు. అప్పట్లో ఉన్న మనుషుల కొంచెం నీతి, నిజాయితీ, నిబద్ధత, పద్ధతి అప్పుడు ఉండేవారు. చెడపురులు కానీ మెజారిటీ కొంచెం పద్ధతిగా ఉండేవారు. ప్రజలు ఏమనుకుంటారో ప్రజల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల సామాజిక స్పృహతో ఉండేవారు. ఇప్పుడు అన్ని వదిలేసుకున్నారు. కులము, మతము, ప్రాంతము, డబ్బు ఇదే ప్రాధాన్యత, స్వార్థం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల కమిషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. నిర్బంధ ఓటు విధానాన్ని తీసుకురావాలి. అది ఎలాగంటే ఓటు కంపల్సరీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో, సహాయంతో దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓటు వేయని వాళ్ళకి ఈ ప్రభుత్వం తరపున కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి. రోడ్లు, వైద్యం అలా కొన్ని, అవన్నీ బంద్ చేయాలి. అలాగే మార్కెట్లో మనకి ఆయిల్ ఎన్నట్లమే మనకు తెలియని సబ్సిడీ ఉంటుంది, అవన్నీ బంద్ చేయాలి. ఎలాగంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పెట్రోల్ మనం 100 రూపాయలు కొట్టించుకుంటాం అనుకోండి, ఓటైనోడికి 200 తీసుకోవాలి. ఆ స్మార్ట్ కార్డులకు పెట్టి ఆ వాటర్ ఐడిని, ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ప్రతిదానికి వాడుతున్నారో పర్చేసింగ్ అన్నట్లు కూడా అదే వాడాలి. ట్యాక్స్ కూడా మీ ఇంటి పన్ను 110 రూపాయలు అనుకోండి, ఓటైనోడికి 50 రూపాయలు తీసుకోవాలి. ఇలాగనమాట. అప్పుడు ఎలక్షన్ డేట్ని సెలవు రోజు కింద పరిగణించకుండా మూసుకుని వచ్చి ఓటేస్తారు. ఈ దేశం నాకేం వచ్చిందని ఉపన్యాసాలు దంచిపోళ్ళు ఈ దేశానికి కనీసం 1 గంట లైన్లో నిలబడి ఓటేసి ఓపిక లేకపోతే ఈ దేశ ప్రజలు అందరికీ బాధ్యత కదా ఇది. నీ ఒక్కడితోటి పోదు కదా. ఎందుకంటే నువ్వు చేసి తప్పుడు పని వల్ల, నువ్వు ఓటు వేయకపోవటం వల్ల, చదువుకుని జ్ఞానం ఉండి విచక్షణ ఉండి ఓటు వేయకపోవటం వల్ల అనేక మంది సఫర్ అవుతా ఉన్నారు. నువ్వు మంచో చెడో నీకు ఎవరికాలతో ఓటేసుకో, కానీ ఓటు వేస్తే తీరాలి. ఓటు వేస్తేనే ఈ దేశంలో పౌరుడిగా గుర్తింపు పొందాలి. వరుసగా 2 సార్లు ఓటు అయిపోతే పౌరసత్వం రద్దు చేయాలి. ఇలాగనమాట. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవన్నీ చేసి తీరాలి. ఎప్పటికైనా చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే శాసనం లాంటి ఎవరైనా ఎలక్షన్ కమిషనర్ వచ్చి ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా ఆలోచించి చేస్తే వాళ్ళకే రాజకీయ పార్టీ మేలు. మీరు ఊరికే బతిమాలి 2 బాబు ఓటేయటంగా అనక చచ్చినట్టు వచ్చి ఓటేస్తారు, ఎవడెవడికి వేస్తారు. వాళ్ళకి మీరు హామీలు ఇచ్చుకోండి, ఏదో రకంగా చేసుకోండి. ఇంక డబ్బులు ఖర్చు కూడా తగ్గుద్ది ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా రేపు ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఆలోచించుకుని ఈ రకమైన నిర్బంధ ఓటు విధానాన్ని తీసుకురావాలి. ఏంటి మరి ప్రజాస్వామ్యం కదా నిర్బంధం అంటే, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నిర్బంధ ఓటు విధానం. మన చేయట్లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోర్టులు ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి కదా, వాళ్ళు ఏమంటాం లేదు కదా. మనం ప్రజాస్వామ్యం దేశమైనా కానీ
వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ. కాబట్టి కొన్ని తప్పదో కొన్ని పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఎలా ఉంటది ఏంటి పరిస్థితులు అంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేటువంటి చాలా ప్రత్యేకం. ఈ దేశానికి దశ దిశ చూపించే పరిస్థితి. ఇది ఆంధ్ర పౌరులకి ఇది ఆఖరి పోరాటం అండి. ఇది మామూలుగా రాజకీయ పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరులకే ఇది ఆఖరి పోరాటం. డెఫినెట్ గా వాళ్ళు తమ భవిష్యత్తు ఒక రకమైన బెంగ, గుబులు, దిగులు, భయంతో ఉన్నారు, అసలు ఏమైపోద్దో ఏటో అనేటువంటి. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, చాలా కసిగా కనపడతా ఉన్నారు. ఎందుకో ఏటో కానీ వాతావరణం అంతా ఒక ఉద్వేగంతో, ఉద్విగ్నతతో ఉన్నారు వాళ్ళంతా. ఎక్కడో ఏదో జాతరకు, ఏదో సంబరానికి, ఈ పుష్కరాల్లో స్నానానికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు జనం పులవమంటారు. ఈ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళంతా. మీకు ఇది మామూలుగా ఆంధ్రాలోనూ ఒకటి తెలియకపోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను, చెన్నైలోను, ఇలా రకరకాల ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అందరూ కూడా, విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా సప్త సముద్రాలు, ఖండాంతరాలు దాటి వచ్చి దిగేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మహా సునామీని తలపించేలా కనపడుతుంది వాతావరణం. చాలా మంది ఏమంటారంటే నిత్య శంకితులు, దుఃఖోపభాగితులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం కూడా ఎలాగో వచ్చారు జనం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు. శుభం పలకరా అంటే పెళ్లి కూతురు మొండేది అని మాట్లాడినట్టు ఉంటారు. ఎప్పుడు సమాజంలో మన పక్కనే ఉంటారు. మీకు అవి పట్టించుకోకూడదు. ఎప్పుడు కూడా ఆశావాద దృక్పథంతో ఉండాలి. పాజిటివ్ నేచర్ అలవాటుకుంటే మీరు ఆరోగ్యం. ఎంతసేపు నెగిటివ్ ఆలోచన, కీడించి మేలించమన్నారు కరెక్టే. నిత్యం అదే ఆలోచనలో ఉంటే మీకు ఆరోగ్యం చెడిపోదు. నేను ఇది చెప్పేది ఎందుకంటే ఎంతసేపు సందేహాలతో కుళ్ళిపోయి, భయంతో, దిగులతో, గుబులతో ఉండేవాళ్ళకి చెప్తా ఉన్నాను నేను. ధైర్యంగా ఉండాలా ఏ విషయంలో. అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. ఉన్న కాసేపు అన్నా ధైర్యంగా దమ్ముగా నిలబడి ముందుకెళ్ళాలి. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆశవా దృక్పథాన్ని విడిచిపెట్టకూడదు. గాలి వీచి పూల తీగ నేల వాలిపోగా, జాలి వీడి అటులే వదిలివేయతవా, నీరు పోసి దాన్ని బతికించవా అని చెప్పేసి ఆయన మాట చెప్తాడు. అలాగే ఏది తనంతట తాను జరగదో అది జరగాల్సింది ఎవడ ఆపలేడని కూడా చెప్తాడు. అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే, శోకాన మరుగును దాగి సుఖమున్నదిలే అంటాడు. ఇది అక్షర సత్యం అండి. ఇది ఎందుకంటే విపరీతమైన శోకం వచ్చిన తర్వాత మీకు తేలిక పడిపోయి సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ప్రాణం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నా లెక్క ప్రకారం 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడినట్టున్నారు చాలా మంది. వాళ్ళందరికీ దుఃఖించి బాధపడి గుబులుగా దిగులుగా బతికి, బతుకు భయంతో బతికి ఇవాళ ఊపిరి సెలుపుకునే సమయం వచ్చింది కాబట్టి రిలాక్స్డ్ గా కనపడతా ఉన్నారు. తండోపతండాలుగా, మిడతల దండుల్లాగా, వానర సైన్యంలాగా, గుంపులుగా, నల్లని మబ్బులు గుంపులు, తెల్లని కొంగలు బారులు అన్నట్టు మల్లీశ్వరి సినిమాలో పాట ఉంటుంది, అలాగే వచ్చేస్తా ఉన్నారు పొలవమంటారు. ఎక్కడ చూసినా హైదరాబాదు విజయవాడ రహదారి అయితే ఎక్కిరిసిపోయి ఆ టోల్ గేట్ల దగ్గర గంటలు అవుతా ఉంది. ఇప్పుడు కొంచెం పలచబడింది. ఇలాగంటే మళ్ళీ కొంతమంది రక్షక ఉందని మానేస్తారంటారు. అలాగే కాదండి, నిరంతర ప్రవాహం. అది వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. బస్ స్టాండ్లు కూడా జనంతో కిటకిటలాడుతున్న ఏదో రూపంలో కష్టమైన నష్టమైన వెళ్ళి ఓటు వేయాలంటే ఇది మీరు అభినందించాలి. మనం ఈ చైతన్యాన్ని, ఈ స్పృహని మనం అభినందించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక సునామీ రాబోతా ఉంది. అది ఎవరిని తుడిచిపెట్టేద్ది అనేటువంటిది అందరికీ తెలిసి వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి ఏదైనా మార్పు తథ్యం. అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు ఇన్నాళ్ళు. ఈ ఎన్నికల ముందు అక్కడ ఈ 5 సంవత్సరాల రాజకీయ పరిస్థితిని చూసిన వాళ్ళు ఏదో ఉపద్రవం జరిగిపోతే, అరాచకం చేసేస్తారో, ఏం జరిగిపోద్దో ఏంటో నేను కూడా చెప్పాను చాలాసార్లు. అని కిక్కురు మనకుండా ఇంట్లో కూర్చున్నారు అందరూ. ఎందుకంటే ఫలితం ముందే తెలిసినప్పుడు ఇలాంటి పర్యవసానాలు వంటి పరిణామాలు జరుగుతాయి. ఆల్రెడీ యుద్ధం హోరాహోరీగా ఉన్నా, గెలిచే ఛాన్సెస్ ఏమాత్రం ఉన్నా యుద్ధం చేస్తారు. ఎలాగా అవతరుడే గెలుస్తాడో అనుకున్నోడికి ఆడిపడదు. మామూలుగా రాజుల నాటి నుంచి ఉంది ఇది. కాబట్టి ఇది ఇప్పుడు కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఏమైనా ఇది ఒక మంచి పరిణామం. శాంతియుతంగా, హింస లేకుండా, ప్రశాంతంగా పోలింగ్ జరిగి 100% పోలింగ్ అయితే ఇది ఒక చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరులు గత ఎన్నికల్లో అనేక సార్లు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. దాన్ని సరిదిద్దుకుని ఈ దేశంలో
మంచి పేరు తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అలాగ శిలాక్షరాలతో లిఖింపబడాలి. అంటే మెత్తగా ఉన్నాడు కదా అని మొత్తితే తిరగబడితే బొమ్మ దెమ్మ చాట సిరిగి సిరిగి చాట సిరిగి చాట అంత అవుద్ది అంటారు కదా, అలాగా అలాగైపోవాలా. అంచేత ఏమైనా ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ బతుకు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం. ఇది ఎవడి కోసమో ఆడు నిలబడ్డాడో రమ్మన్నాడు ఓటేయడానికి లేకపోతే డబ్బులు ఇచ్చాడు ఇలాంటి దాని గురించి కాదు. మీకోసం యేసు ప్రభు చెప్పాడు, మీకోసం మీ బిడ్డల కోసం వేడమన్నట్ట. అలాగే అచ్చం అలాగే మీకోసం, మీ ఇల్లు కోసం, మీ భూమి కోసం, మీ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మీ కూడు మీరు తినడం కోసం, మీ ఇంట్లో మీరు ఉండటం కోసం, మీరు స్వేచ్ఛగా మాట్లాడటం కోసం, నిర్భయంగా తిరగడం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం, నిశ్చింతగా గడపడం కోసం మీరు ఓటేయాలి. ఆ ఓటు ఎవరికి వేయాలి ఎవరు చెప్పట్లేదు, మీకే తెలుసు. ఫైనల్ గా కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, పనివాడు కావాలా, పనికి మాలినవాడు కావాలా, అంతే సింపుల్. అయితే ఓటు మాత్రం వేయాలి. ధన్యవాదాలు సార్ అడిస్మల్ గారు.